హలో అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు అండి. ఇది పొట్టు పెసరపప్పు అన్నమాట. ఇలా కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే పెసలైతే వేయించి కట్ల పొయ్యి మీద వేయించి ఇసిరి చక్కగా పప్పుచారు టమాటా పప్పు బాగా వండేదండి. మేము వద్దన్నా కూడా ఇది బాగుంటుంది, పప్పు చాలా మంచిది, ఒంటికి చాలా మంచిది, ఎండాకాలం ఇది తినాలని బాగా వండేదండి. 2 రోజులకు ఒకసారి ముద్దపప్పు చేసేది, ఈ టమాటా పప్పు పప్పుచారు బాగా వండేదండి మా అమ్మ. ఇప్పుడైతే ఎవరు వండుకోవట్లేదని, అప్పుడైతే చాలామంది ఇలానే వండారండి. కానీ చాలా మంచిదనమాట. ఈ ఎండాకాలంలో ఎక్కువ ఈ పప్పే మనం తినాలండి. పెసరపప్పు మనకి సలవ హై ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో మంచి మనకి శక్తినిస్తుంది అనమాట. నీరసం లేకుండా కూడా చేస్తుంది ఈ పప్పు. మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాతకి ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇవి ఎగనివ్వాలండి. అప్పుడే పప్పుకి రుచి అనేది వస్తుంది. ఎప్పుడైనా పప్పులో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఉల్లిపాయలు. అప్పుడు పప్పుకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా వేసేసి కలిపి చూడండి, మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు కాగితే ఇలా మసాలాలండి పప్పు అప్పుడే చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే దీంట్లోకి పచ్చిమిర్చి టమాటా చేశానండి. ఈ 2 కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుందండి. అసలు ముద్ద వదలకుండా తింటారు. మటన్ చికెన్తో కూడా తినవండి, అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది పెసరపప్పు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఇలా ట్రై చేయని వాళ్ళు ఇలా ట్రై చేసి లంచ్లోకి తీసుకోండి. చాలా ఆరోగ్యానికి మంచిది. నచ్చితే లైక్